గురించి పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగటం లేదు? 1000 కోట్లు ఎడ ఖర్చు పెట్టారు, ఏమి దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరమని తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం. అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది. బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరాగాంధీల సమక్షంలో పునాది రాయి వేశారు, పూర్తి చేశారు విశాఖ ఉక్కు. ఈరోజు అన్నిటికంటే విశాఖపట్నానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ. ఉక్కు ఫ్యాక్టరీ, ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడు, ఇంకెవరు ఆపలేరు. 5 నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి, ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు. నేను విశాఖపట్టణ వాళ్ళు, విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా. సూక్ష్మంలో మోక్షం సంపాదించవచ్చు. ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు 5 నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా, అభివృద్ధి చేయిస్తా. మేము అధికారంలో లేము. ఈరోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడు. విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది. చంద్రబాబు మంచోడు, ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకుంది చంద్రబాబు ద్వారా. మరి చివరిలో మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశాలు ఉంది. హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు, బంపర్గా ఓడిపోతున్నారు. మహారాష్ట్రలో ఓడిపోతున్నారు, జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నాడు. అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ. మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది. నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు, ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు, మరి పన్నులు కూడా తగ్గించలేకపోతున్నాడు. దేశం అధోగతిలో ఉంది, ఇది వాస్తవం. పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నాకు 50 ఏళ్ళుగా ఈయన తెలుసు. తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి, నేను విద్యార్థిగా 1974 నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు. నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చంద్రబాబు నాయుడు ఉన్నంత లక్కు భారతదేశంలో ఎవరికి ఈరోజు లేదయ్యా. సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు. ఆ అదృష్టాన్ని నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను. ఆగస్టు 20వ తేదీ 6 గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం యేచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి 25 నిమిషాలు మేము మాట్లాడుకున్నాం. చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను, కానీ పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు. దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది, రేపు లేకపోవచ్చు, ఈ రోజు ఉంది. అందుకొరకే నేను విశాఖపట్టణ ఉక్కు, దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా, వేరే దీక్షలు వద్దు, ఏమీ వద్దు. చంద్రబాబు నాయుడిని వెంటనే మోడీతో 5 నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్గా మార్చే కుట్రలు జరుగుతున్నాయి ఢిల్లీలో. కుమారస్వామి వల్ల కాదు, ఇంకొకటి వల్ల కాదు, కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి తిరుపతి లడ్డు మీద చంద్రబాబు నాయుడు మాట్లాడొద్దు అంటున్నారు. దేవుడి దగ్గర అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? అపవిత్రం జరగలేదు. అపవిత్రం జరిగితే నేనే కూర్చోనాడు. మరి లడ్డు మీద వచ్చే నివేదికలన్నీ ఏం చెప్తున్నాయి? అయ్యా అవన్నీ ఇప్పుడు
విశాఖపట్నంలో చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఈ ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ ఆ ల్యాబ్లో ఇరు. ఇక్కడ ఇక్కడ తెలకణాలు తక్కువ అంటారు, అక్కడ తెలకణాలు ఎక్కువ అంటారు. ఈ ల్యాబ్లు నమ్మొద్దు. నేను కూడా నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చిస్తాను రిపోర్ట్. ఆ రిపోర్ట్లు తప్పు. అడిగింది మాత్రం పామాయిలో వంట నూనెలో కలిపారు. కల్తీగా నెయ్యి స్థానంలో పామాయిల్ కలిపారంటే అది కల్తీయే కదా. అరే నీ పడ్డపడవు, నేను ఒక మాట చెప్తాను విను. ఆవు నెయ్యి మార్కెట్లో 700 రూపాయలు, వీళ్ళు కొంటున్నది 320 రూపాయలు. వీళ్ళు కొంటున్నదే కల్తీ నెయ్యి కదా. స్వచ్ఛమైన నెయ్యి 700కి ఇస్తారు. 320 రూపాయలు కొనడం అనేది తప్పు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధర్మకర్త మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు. వాళ్ళు టికెట్లు కూడా అమ్ముకున్నారు. 500 రూపాయలు 5,000కి అమ్ముకుంటున్నారు. వాళ్ళని సమర్థించటం లే. ఎవరు మా తిరుపతిలో ఆ ధర్మకర్తల పేరు నేను ఎక్కడ చెప్పేది? నా దగ్గర ఆ లెక్కలు రాసుకోండి. తిరుపతి వాసే కదా. ఎన్ని లెక్కలు ఆడి చెప్తా? మీ ఊళ్ళో విశాఖపట్నంలో దొంగలు ఎవరై పేర్లు చెప్తావా? నువ్వు ఉండాలి దొంగలు చెప్పగలవా? అయ్యా ఇప్పుడు జరగటంలే, జరిగిపోయింది. ఎప్పుడు లడ్లు కూడా అమ్మకం అయిపోయినాయి 2 నెలల నాడు 3 నెలల నాడు. ఇప్పుడు ఉన్నటువంటిది కాస్తో కోస్తో పరిశుద్ధమైన నెయ్యి అమ్ముతున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మా లడ్డు పవిత్రత తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.